హలో! హాయ్ అందరికీ. సో, మళ్ళీ చాలా రోజుల తర్వాత ముందుకొస్తున్నాను. సో, ఏంటంటే ఈ మా పంచాయతీ అందరికీ తెలిసిందే. నేనిది కేవలం నీకోసం చేస్తున్నా అన్న. ధర్మారావు అన్న. ఒకటేందంటే, సరే మనము 6 ఏళ్లుగా మేము ఇబ్బంది పడుతున్నాం, నష్టపోయినాం, ఏదైనా చూసినాం, జరిగినాం. మొన్న రీసెంట్‌గా కూడా పెద్ద మనిషి దగ్గర కూర్చున్నాం. మా భూమి నీ పేరు మీద ఉంది, ఎక్కిస్తా అని ఒక మాట అన్నావు. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళొచ్చి ఇంకేదో చెప్పంగానే వాళ్ళ మాట విన్నావు. మళ్ళీ ఆడ నుంచి లేచిపోవడం ఇదంతా జరిగింది. యాక్చువల్‌గా నేను చేసింది ఇప్పటివరకు నిన్నైతే నష్టపరచలేదు ఇప్పటివరకు. కాకపోతే ఇప్పటివరకు నేను నష్టపరిచే చర్యలు కూడా చేయలేదు. కానీ ఇంకొక అడుగు ముందుకెళ్తే, సరే నేను నష్టపోతా నువ్వు చేసే వాటికి, నేను చేసేదానికి నువ్వు నష్టపోతావు. ఎవరో మధ్యలో ఒకడి మాటలు వినో, లేకపోతే ఇంకొకళ్ళ మాట వినో ముందుకే పోదామా, వెనక్కి పోదామా అని ఆలోచించుకునే స్టేజ్ ఇది. ఇప్పటివరకు అయితే నా వల్ల ఏం నష్టం జరగలేదు. సరే ఈ వీడియోస్ చేశాడు, అది చేశాడని నువ్వు అన్నావంట. ఇది కేవలం నా భూమిని నాకు ఎక్కించుకోవడానికి. ఎంఆర్ఓ ఆఫీస్‌లో పోతే ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ అని చెప్పి నువ్వు అన్నావు. అది ఇది క్రాస్ ఆర్గ్యుమెంట్ కోసం ఇది రాంగ్ వెళ్తుంది కాబట్టి నేను ఇంతవరకు చేశాను. ఫస్ట్ థింగ్, నా భూమి నాకు ఎక్కితే నాకు అంతకు మించి నేను రానని ఎప్పటినుంచో చెప్తున్నా. కాకపోతే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన కదా, నేను నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందంటే, నాకు నష్టం జరిగింది కాబట్టి నీకు నష్టం చేస్తా అని అన్నాను. కాకపోతే సరే, ఒక మెచ్యూర్డ్ పర్సన్గా, చదువుకున్న వాడిగా నేను అనేది ఏంటంటే, ముందుకెళ్దామా ఇంతటితో ఆపేద్దామా అనే దాని మీద ఒక డెసిషన్ తీసుకోవాలి. నేను అనేది ఏంటంటే, ఇప్పటి వరకు ఏం జరిగినాయో మేము నష్టపోయినాం ఇప్పటివరకు. సరే నువ్వు వీడియోలు చేయడం వల్ల అది ఇది అని నాకు ఇబ్బంది అయిందని నువ్వు అనడం జరిగింది. నేను ఇప్పుడు చేసే వీడియోతో సహా మొత్తం వీడియోలు డిలీట్ చేయడానికి నేను రెడీ. నాకు కావాల్సింది ఫస్ట్ నుంచి ఒకటే, నా భూమి నాకు ఎక్కిస్తే అసలు ఈ లొల్లి ఉండదు. అదే ఎక్కకుండా మళ్ళీ ఎప్పుడు రూట్లోనే అట్లా పోతా అంటే వెళ్ళకుండా ఉండటం మంచిది నేను అనేది. ఎందుకంటే నష్టం అనేది రెండు వైపులా ఉంటుంది. మనం ఒక స్టెప్ ముందుకేసేటప్పుడు మనం నష్టపోయినా అది ముందుకెళ్ళాలి అనేది ఒక డిసైడ్ అయితే అవ్వాలి. ఇవాళ ఒకళ్ళు చెప్పినంత మాత్రాన, ఒకళ్ళు చేసినంత మాత్రాన ఇది నష్టపోయేది మాత్రం ఇద్దరిలోనే ఉంటుంది, ఇటు అటు. కాబట్టి నేను అనేది ఏంటంటే, నేను చేసింది కూడా ఒక మంచిగా ఉండాలనే తప్పితే వేరే ఉద్దేశంతో నేనేం చేయలేదు. ప్లస్ నాకు పగ, కోపాలు, ప్రతీకారాలు ఇలాంటివి నాకు అసలు లేవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాది నాకు ఎక్కియండి, నేను మీ దానికి రాను, మీరు నా దానికి రావద్దు అనే దాని మీదే ఉన్నాను. ఇప్పుడు చనిపోయినప్పుడు, బతికున్నప్పుడు కలిసి ఉండాలి. చనిపోయినప్పుడు కలవడం అనేది ఇంపార్టెంట్ కాదు. బతికున్నప్పుడు కలిసి ఉండాలి. కలిసి ఉన్నామా లేదా అనేది ఒక భాగం. అది వద్దనుకున్నా ఒకళ్ళని ఒకళ్ళు ఆస్తుల పరంగా లేకపోతే ఇంకా వేరే పరంగానో నష్టపరచుకోకూడదు. ఇది మనం చేసుకునే దానికి మూడో వ్యక్తి బెనిఫిట్ అవుతాడు, ఏముండదు. మూడో వ్యక్తి బెనిఫిట్ అవుతాడు, ప్లస్ మనం నష్టపోతాం. అందుకని నేను చెప్పేది ఏంటంటే, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్, నాది నాకు ఎక్కిస్తా అని ఆల్రెడీ అన్నావు. నాది నీ పేరు మీద ఉందని కూడా అన్నావు. నాది నాకు ఎక్కిస్తా అని ఇప్పటికైనా అంటే, ఏమన్నా ఉంటే మా దగ్గర నుంచి మీకు ఏదన్నా ఉంటే అది ఎక్కించుకోవడం అంతా కూడా మాట్లాడుకున్నాం. జరిగే దాని మీద ఒక డెసిషన్ తీసుకోవడం మంచిది. నేను అనేది ఏంటంటే, ఎప్పటికైనా ఆగాల్సినవి ఒక స్టేజ్ దగ్గర ఆగే టైం వచ్చిందని నేను అనుకుంటున్నా. నా ఉద్దేశంలో మంచితనం, మంచి రూట్లో పోదాం, మంచిగా ఉందాము, లేకపోతే ఇంతటితో చాలు ఈ వీడియోలు, నేను ఇంకా 4 చేసావు, లేకపోతే నువ్వు ఇంకో 4 నా మీద చేసావు, ఇవన్నీ కూడా ఇంతటితో ఆపేసి యథావిధిగా ఉందామా లేదా
అనేది నేనే ఒక స్టెప్ వెనక్కొచ్చినా అనుకుంటున్నా. ఒక స్టెప్ వెనక్కొచ్చి అడుగుతున్నా. లేదు ఇంతే ఉందామా అని డిసైడ్ అయితే యాక్చువల్‌గా అయితే నిన్ను పిలిచి చెప్దాం అనుకున్నా. బట్ నువ్వు ఒకసారి ఫోన్ చేస్తే ఎందుకంటే లైవ్ ఈ వీడియో కూడా చేయాలని నాకు లేదు. నిన్ను పిలిచి చెప్దాం అనుకుంటే ఒకసారి నేను లేను ఎన్నో ఉన్నా. అది తర్వాత కూడా నువ్వు కలువు అని చెప్పి నాకు రెస్పాన్స్ లేదు. ఏది లేదు. సరే నేను ఒకటే ఏందంటే ఇప్పుడు నా అవసరం కొద్దీ నేను నీ దగ్గరకు వస్తున్నా అనేది కాదు. నీ అవసరం కొద్దీ నువ్వు తాగుతున్నా అనే కాదు. ఇప్పుడు నాకున్నయి నేను హ్యాండిల్ చేయగలుగుతా. కాకపోతే ఇప్పుడు ఈ హ్యాండిల్ చేసే విధానంలో ఒకళ్ళకొకళ్ళు నష్టపరుచుకోకూడదు కదా! ఇప్పుడు నేను లేచినా ఇంకేందో అనే ఒక స్టెప్ ముందుకెళ్ళకూడదు కదా! దానికంటే ముందు ఒక అవకాశం అనేది ఇవ్వాలి కదా! సరే తర్వాత మనకి ఏది దారి లేదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను ఇదొక్కటే దారుంది. దీంతో పాజిబుల్ అయితది. లేకపోతే ఇంకో ఆ స్టేజ్ బై స్టేజ్ ఇక్కడి వరకొచ్చింది. సో నేననేదేందంటే ఇప్పటికైనా ఆలోచించుకో. నాది నాకు ఎక్కిచ్చేసేయి. నేను ఈ వీడియో ఇప్పుడు చేసే వీడియోతో సహా అన్నిటి వీడియోస్ డిలీట్ చేస్తా అని నేనైతే చెప్తున్నా. నువ్వైతే ఒక డెసిషన్ నాకేదనేది వారమో 10 రోజులో సరే సర్టెన్ టైము ఏదో ఒకటి నాకు చెప్పడం బెటర్. లేకపోతే రెస్పాండ్ అయ్యి కనీసం ఇప్పుడు నువ్వేదో బిల్లులు అవి ఇయ్యాలన్నావు. ప్రతి ఒక్కటి ఏందంటే మంచితనం. ఇప్పుడు ఒకటికొకటి మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే ఏదైనా సాల్వ్ అవుతుంది. పెంచుకుంటా పోతా ఉంటే పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి అన్నీ మనం కూర్చొని మాట్లాడితే ఇవన్నీ పెద్ద మ్యాటర్ కూడా కాదు నాకు తెలిసినంతవరకు. సరే నేననేది ఏంటంటే ఇంకో స్టేజ్ దానికంటే ముందు ఇంతటితో ఆపేద్దాం. ఎందుకు ఇదంతా? ఎందుకంటే నీకు చాలా పనులు ఉంటాయి, వ్యవసాయం పనులు, నా పనులు నాకుంటాయి. నీ టైంలో నుంచి నువ్వు చేసే పనిలో నుంచి టైం తీసుకొని నువ్వు నాకు చేయాలా, నేను చేసే టైంలో నుంచి నేను నీకు చేయాలా. అనవసరంగా టైం వేస్ట్ పనులు చేయడం ఎందుకు? సరే నీకు వచ్చేవి నేను ఆపడం వల్ల నాకు వచ్చేది ఏముంటుంది? కేవలం నేను చేసేది కూడా ఎందుకు? నాది నాకు రావడం కోసం. నీది ఆపడం అంటే నాది నాకు రావట్లే కాబట్టి నీ దగ్గరికి నేను వచ్చిన అనేది నీకు ఆల్రెడీ చెప్పిన. కాబట్టి నేను నా వల్ల అయితే ఇప్పటివరకు నీకు రూపాయి నష్టం జరగలేదు. నేను ఫర్దర్ పైకి పోవాలి అనుకో అనే స్టేజ్కి పోకుండా ఉండాలనేదే నా బాధ. ఫస్ట్ థింగ్ సరే ఇప్పటికైనా జరిగింది. సెటిల్ అయిదాం, ఇక్కడితో వదిలేద్దాం. ఇక్కడితో అన్నీ వదిలేసి ఎవరి జాగాలో వాళ్ళు ఉందాం. ఎవరిది వాళ్ళకి ఎక్కించుకుందాం. నా దగ్గర నుంచి నీది ఏమైనా ఉంటే అది చేసేసుకుందాం. ఇంతటితో క్లోజ్ చేద్దామని నేను అనుకుంటున్నా. నువ్వేమంటావో నాకు చెప్పు. ఇంకోటి ఏంటంటే ఎందుకంటే ఇవాళ జరిగే రోజు ఈరోజు టైము ఇంకెప్పటికీ రాదు. ఈరోజు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకపోతే రేపు మాట్లాడినా వేస్టే. ఒక స్టేజ్లో ఇప్పుడు నాకు పిల్లలు, నీకు అందరికి పిల్లలు పెద్దోళ్ళు అయినాక కూడా ఏంది మూర్ఖత్వంగా పోయారా, లేకపోతే ఎందుకు ఇట్లా నష్టపరచుకోవడమా, దీనివల్ల వచ్చింది ఏంది అనే ఆలోచన, ఎందుకు ఇలా జరిగింది, ఇంకా ఎందుకు ముందుకెళ్తున్నారు, లేకపోతే ఎందుకు ఆపట్లేదు, ఎవరి వల్ల ఆపట్లేదు, దేని కారణం, ఇందులో ఎవరు తగ్గట్లేదు, ఎవరు పెరుగుతున్నారు అనే దానికి కూడా రేపు ఒక సమాధానం ఈరోజు మనం ఇచ్చేదాన్ని బట్టి మంచిని పెంచుతుందని నేను నమ్ముతున్నా.